విజయనగరం జిల్లా కలెక్టరేట్ సిఐటియు ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అదే సందర్భంలో ఆటో, మ్యాక్సీ క్యాబ్ వాహన డ్రైవర్లకు జరిగే నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. లైసెన్స్ ఉన్న ప్రతి డ్రైవర్కు వాహన మిత్ర కింద 15,000 అందజేయాలని డిమాండ్ చేశారు. ఖర్చు పెరుగుతూ ఉంది కాబట్టి ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్ని రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత పడి ఆర్టీఓ ఆఫీస్ కేంద్రంగా పొల్యూషన్ కానీ రెన్యువల్ కానీ బ్రేక్ కానీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలీసు వేధింపులు పెరుగుతూ ఉన్నాయి రోజు రోజుకి. ఒకవైపు ఈ చలం పేరు మీద 1,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు ఫైన్ వేస్తూ ఉన్నారు. రెండో వైపు స్టాండ్లకు వచ్చి 5 బళ్ళు ఇవ్వండి 10 బళ్ళు ఇవ్వండి అని చెప్పేసి పెట్టి కేసులు పెట్టి ఈరోజు కోర్టు చుట్టూ తిప్పుతూ ఉన్నారు. దీనివలన ఆ రోజు ఆదాయం పోతూ ఉంది, రెండో రోజు టాయిలెట్ షాపింగ్ కూడా రద్దు అవుతూ ఉంది. కాబట్టి వెంటనే ఈ పెట్టి కేసులు రద్దు చేయాలని చెప్పేసి ఇప్పటికీ ఎస్పీ దృష్టిలో పెట్టాం. ఆయన డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు, కానీ కింది స్థాయిలో మాత్రం అది అమలు అవడం లేదు. కాబట్టి వెంటనే పెట్టి కేసులు రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దీంతోపాటు ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు రోజు రోజు పెరుగుతూ ఉన్నాయి. మరి పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల రూపంలో వస్తున్న ఆదాయాన్ని, ఆ సెస్ని ఎందుకు కార్మికులు ఉపయోగించరు? కాబట్టి కార్మికులందరికీ సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక ప్రమాదం జరిగితే ఆ డ్రైవర్ని ఆదుకోవడం కోసం ప్రభుత్వం ₹1 కూడా ఖర్చు చేయడం లేదు. కాబట్టి సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి దాని ద్వారా ఆ కుటుంబాన్ని ఆదుకోవడం విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ మొత్తం సమస్యల మీద ఈ నెల